అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఆ లొకేషన్ ఆ ఏరియా అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మేమైతే కరీంనగర్ అయితే పోతున్నాం. ఎందుకంటే మస్తు రోజులు అవుతుంది పిల్లలను బయటికి తీసుకుపోక. అందుకోసమనే కరీంనగర్లో ఆక్సిజన్ జోన్కి అయితే మల్టీపర్పస్ ఆక్సిజన్ జోన్కి అయితే తీసుకుపోయినాం అన్నట్టు. సో నైట్ పిల్లలు ఆడుకోవడానికి సిటీలో ది బెస్ట్ ప్లేస్ అన్నట్టు. ఎంట్రీ టికెట్ మనిషికి 50 రూపాయలు ఉంటుంది అన్నట్టు పెద్దవాళ్ళకు. చిన్న వాళ్ళకైతే హాఫ్ టికెట్. మా ఇద్దరికి పిల్లలకు 50 రూపాయలు అయినాయి, అంటే చెరి 25 రూపాయలు అయినాయి అన్నట్టు. కానీ వాళ్ళు ఆడుకోవడానికి మాత్రం మంచి ప్లేస్ అన్నట్టు. ప్రతిదీ వాళ్ళు ఆడుకునేది జారుబండ్ల కాంచేలి, స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి అన్నట్టు అక్కడ. మా ఊళ్ళో అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మాకున్న చిన్న ప్లేసులనే పిల్లలు ఆడుకోవడం వల్ల వాళ్ళకు కాళ్ళు అనేటివి ఇక కట్టేసినట్టు ఉంటాయి. సో అక్కడ తీసుకుపోవడంతో అయితే వాళ్ళందరినీ పిల్లలను చూసి అవన్నిటిని చూసి మా పెద్దోడు చిన్నోడు అయితే ఫస్ట్ టైం అసలు ఇప్పుడు మేము పోలేదు, ఇదే ఫస్ట్ టైము. మస్తు ఆడుకున్నారు. సో మీరు కూడా మన లోకల్ ఉంటే కంపల్సరీగా ఒక్కసారి అయితే ఖచ్చితంగా విజిట్ చేయరు. ఇక 50 రూపాయలతోటి వచ్చేది ఏం లేదు, మన పిల్లల కోసమే కదా. వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉంటే దానికన్నా ఎక్కువ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయము. ప్రొద్దున పోతే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, నైట్ వెళ్తేనే లైటింగ్స్ తోటి అన్నీ ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నట్టు. మళ్ళీ మార్నింగ్ బాగా ఎండ కొడుతుంది కదా, పొద్దుంతా ఎండ కొడుతుంది కాబట్టి సాయంత్రం పోవడమే బెస్ట్ అన్నట్టు. మస్తు మంది వచ్చిర్రు. మేమైతే మస్తు నేను పరిశాన్ అయినా అసలు అందరినీ చూసి. మా ఊళ్ళో అయితే పిల్లల వెనకనే తిరుగుడు, వాడు ఆడుకుంటూ తక్కువైంది, పిల్లల వెనక తిరుగుడు ఎక్కువైంది. అయినా కూడా అంటే కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది. పిల్లలు హ్యాపీగా ఆడుకుంటూ చూసి అంతా మనకు 150 రూపాయలు అయినా 150 రూపాయలు అనిపించింది. కానీ వాళ్ళు ఆడుకుంటూ అందులోకి వేయన పోలే మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే 150 రూపాయలు ఇచ్చిన మళ్ళీ ఫస్ట్ టైం కదా మనం పోడు, ఆడ ఏముంటాయో ఉండయో అసలు ఎట్లుంటుందో అనుకున్నాం. కానీ అవన్నీ చూసి అయితే మంచిగా సాటిస్ఫాక్షన్ ఫీల్ అయినా నేనైతే. ఎందుకంటే కొంతసేపటి దాకా వాళ్ళని ఆపకుండా ఇక వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు చేసుకోవని ఇష్టపెట్టుడు అయింది. అక్కడ మంచిగా ఫెసిలిటీస్ కూడా అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇక మా ఊడైతే మొత్తం ఘోరంగా తిరిగి మనకి నైట్ సోయి లేకుండా వండుకున్నాడు. గంట తిరిగింది అర్థం చేసుకోండి. మా చిన్నోడు కూడా మంచిగా సూపర్గా తిరిగిండు. వాడు కూడా ఖచ్చితంగా మీరు కూడా కరీంనగర్ లోకల్ ఉంటే కంపల్సరీగా ఒకసారి పిల్లలు తీసుకొని అయితే విజిట్ చేయండి. చిన్నయ్య ఇట్రా. చూసిరు కదా ఎంత మంది ఉన్నారో. అక్కడ ఆడుకునేటివి కూడా ఫుల్ ఉన్నాయి అన్నట్టు. జారుడు బండి ఉన్నది, అవి ఏమో సెల్ఫీ స్టిక్ ఉన్నది, అట్లా ఇంకా ఎన్నో ఉన్నాయి. అసలు అవన్నీ నాకు పేర్లే అని రాదు. ఉయ్యాలలు ఉన్నాయి. మన పిల్లలు కొంచెం పెద్దగా ఉన్న పిల్లలు స్విమ్మింగ్ చేయడానికి గిట్లా బోట్లలాగా అందులో స్విమ్మింగ్లు ఉన్నాయి. అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఆడ తిరగడానికి ప్లేస్ ఉంది, తినడానికి ఫుడ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. అక్కడికి పోతే మనం దీనికి రంజి పడాల్సిన అవసరం కూడా లేదు. సో కొంచెం ముందటికి అనేసి కూడా అక్కడ బర్త్డే పార్టీస్ కూడా అరేంజ్ చేసుకోవడానికి కూడా కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది, మంచిగా ఉన్నది. ఫెసిలిటీస్ కూడా సూపర్ ఉన్నాయి. మళ్ళీ పిల్లలు ఏమైనా రైడ్ చేయాలన్నా బండ్ల మీదనైనా దేని మీదైనా రైడ్ చేయాలన్నా కూడా కార్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి. అంటే అదే ఉంటుంది కదా స్కూటీస్ అవన్నీ, బైక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అక్కడికి పోతే ఏ ప్రాబ్లం లేదు. మా పిల్లలు అయితే ఫుల్ ఆడుకున్నారు. మా చిన్నోడు అయితే తిరుగుడు బొంగరం వెళ్ళి తిరిగిండు. ఇక మా పెద్దోడిని అయితే అసలు వాడికి చేపటిదాకా వాడిని ఆపుడైతే ఇవ్వని వల్ల కాలే. అంత మంచిగా ఆడుకున్నారు. కావాలంటే మీరు కూడా ఒకసారి పిల్లల్ని అయితే కంపల్సరీగా తీసుకోపోరు. ఎక్కడ నిల్సో ఖుషి ఫోటోలు తీస్తా. మా వాడైతే దీంట్లో ఎక్కిండి. ఇక ఎక్కి తిరుగురా అంటే ఫుల్ భయపడ్డాడు అన్నట్టు. ఇక అది స్పీడ్గా తిరిగేసరికి మనకి కళ్ళు తిరిగినట్టు అనిపించినాయి కావచ్చు. ఇక అందుకోసం అన్నాడు అసలు ఫుల్ భయపడ్డా ఏం లేదు. కానీ ఫస్ట్ టైం కదా, అంటే అట్లా అలవాటు లేదు కదా, అందుకోసం అయినా కొంచెం వెనక ముంగడ చేసిండు అన్నట్టు. సో ఇక తర్వాత ఉయ్యాల కాడికి వచ్చినాం. ఇక్కడ కూడా సరిగ్గా ఎక్కలేదు. బాయ్ అట్టకెళ్ళి రాపో.
మేము పోయేదైతే స్విమ్మింగ్ పూల్ కాడికైతే పోతున్నాం అన్నట్టు. సో అందులో అన్ని కార్లు వేసిర్రు, కార్లు వేసి అందులో రైడ్ చేస్తారు అన్నట్టు. మా వాడు నీళ్ళని చూసుకుతోటే భయపడ్డాడు. సో ఇట్లున్నది అన్నట్టు. ఇది మొత్తం అదంతా లైటింగ్స్ అంతా తిరిగే ప్లేసే, పిల్లలు తిరిగే ప్లేసే. ఇంకా చూపిస్తే బొచ్చాడు ఉన్నాయి, కానీ ఇక నేను వీడియోలు సరిగా తీయలేదు అన్నట్టు. ఇక మనం బాగా నైట్ అయిందని పోయినాము. సో నచ్చితే మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయరు, మన వీడియోని లైక్ చేయరు. ఉంటా.